హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఐపీఎల్ 2025 ఉంది కదా, దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. ముఖ్యంగా ఐపీఎల్ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఏదో విధంగా 10 జట్లు పాల్గొన్నాయి. ఈ సంవత్సరం జరిగిన 18వ ఎడిషన్ ఐపీఎల్ 10 జట్లు పాల్గొన్నాయి. మార్చి 22 నుంచి జూన్ 3 వరకు జరిగిందనమాట. 74 మ్యాచ్లు జరగడం జరిగింది 10 జట్ల మధ్య. కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చుకున్నారు అన్నారు ఐపీఎల్కి, ఎందుకంటే మన టూరిస్ట్ని పెహల్గామ్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు కాల్చి చంపడం జరిగింది కదా, అందువల్ల స్టేడియంలోని మనుషులకు హాని జరగకూడదనేసి కొన్ని రోజులు ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుంటే పంజాబ్ కింగ్స్ది అక్కడ అర్ధాంతరంగా ముగిసింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే మే 8 నుంచి మే 17 వరకు. ఫస్ట్ టైం ఐపీఎల్ ఎప్పుడు జరిగిందంటే 2008లో జరిగింది. ఇప్పుడు 8 టీమ్స్ ఉన్నాయి, ఇప్పుడు 10 టీమ్స్ ఉన్నాయి. ఈ సంవత్సరం విన్నర్ వచ్చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రన్నరప్ వచ్చేసి పంజాబ్. ఫైనల్ మ్యాచ్లో అహ్మదాబాద్ జరిగింది, అహ్మదాబాద్ గుజరాత్లో జరిగింది. ఈ మెయిన్ ఇంపార్టెంట్ అవార్డ్స్ ఉంటాయి కదా, ఒకసారి చూద్దాం. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ సూర్యకుమార్ యాదవ్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వచ్చేసి సాయి సుదర్శన్. సాయి సుదర్శన్ గుజరాత్ టైటాన్స్లో సంబంధించిన వ్యక్తి. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి ముంబై ఇండియన్స్. ఆరెంజ్ క్యాప్ అత్యధిక రన్స్ చేసిన వారికి ఇస్తారు కదా, సాయి సుదర్శన్ ఇచ్చినాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ, 25 వికెట్లు ఇచ్చినాడు. సో ప్రసిద్ధ్ కృష్ణ ఏ టీంకి చెందిన వ్యక్తి మీకు తెలిస్తే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఐపీఎల్ ఫాలో అవుతుంటే ప్రసిద్ధ్ కృష్ణ ఏ టీంకి ఆడతాడు. క్యాచ్ ఆఫ్ ది సీజన్ వచ్చేసి కమిందు మెండిస్. ప్లేయర్ ఆఫ్ ది అవార్డు వచ్చేసి ఫేర్ ప్లే అవార్డ్స్ వచ్చేసి మనకి చెన్నై సూపర్ కింగ్స్. ఫస్ట్ టైం చెన్నై సూపర్ కింగ్స్ టాప్ 5లో రావడం, టాప్ 4లో రాలేదు, ఇంటి బాట పట్టింది. ఫస్ట్ టైం చాలా వరస్ట్ సీజన్ నడిచింది అనమాట. ఇదండి ఈ వీడియో. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.